నువ్వు ఎల్లప్పుడూ ఆత్మీయులను వెంబడించాలి, ఎల్లప్పుడూ ప్రార్థనాపరులను వెంబడించాలి, ఎల్లప్పుడూ దైవ భయం కలిగిన వారిని వెంబడించాలి, ఎల్లప్పుడూ దేవుడంటే భయముతో వణకుతో జీవించే వారిని వెంబడించాలి. నువ్వు వెంబడిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థనాపరుడు కాకపోతే, సత్యముగా మాట్లాడే వ్యక్తి కాకపోతే, ప్రియులరా, ఆ వ్యక్తిని నువ్వు వెంబడిస్తే నీకు ప్రమాదము. ఖచ్చితంగా ఇక్కడ ఏలీయా ఎవరిని వెంబడిస్తున్నాడంటే, నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అని మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన ఆత్మీయుడిని వెంబడిస్తూ ఉన్నాడు. ఈయన సామాన్యమైన వ్యక్తిని వెంబడించటంలా, దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వ్యక్తి, సత్యముతో నిండిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తి, దేవుని భయమును ప్రతి అడుగులో చూపించే వ్యక్తి, దేవుడు చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి. నువ్వు రాజభవనములో నుండి నువ్వు కేరీతి వాగు దగ్గరికి వెళ్ళంటే, అయ్యా నేను రాజభవనములో జీవించే నన్ను పట్టుకొని, రాజుల ముందు నిలబడే నన్ను పట్టుకొని, రాజులను ఆజ్ఞాపించే నన్ను పట్టుకొని కేరీతి వాగు దగ్గరకు వెళ్ళి ఒక ఎక్కడో రహస్యంగా బ్రతకమంటున్నావా అని ఏలీయా ఏనాడు దేవుని మాటకు అవిధేయుడు కాలేదు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! ఎలాంటి ఆత్మీయ మెట్టు, ఎలాంటి ఉన్నతమైన గురువుగా ఉంటా ఉన్నాడు ఇక్కడ ఏలీయా. ప్రియులారా, అద్భుతమైనటువంటి మాదిరిని ఇక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవుడు తనని ఎక్కడికి వెళ్ళముంటే అక్కడికి, రాజభవనములో రాజుల ఎదుట నిలవబడేవాడు. కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి దాగి ఉండు అంటే అక్కడికి వెళ్ళి రహస్యంగా ఎవ్వరికీ కనబడకుండా, అందరికీ కనబడే స్థలములో నిలబడే వ్యక్తి, ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళి దాగి ఉండు అంటే ఎంత తగ్గించుకున్నాడు. దేవుని చిత్తమునకు లోబడే వ్యక్తి ఏలీయా, దేవుడికి భయపడే వ్యక్తి ఏలీయా, దేవుని అడుగుజాడల్లో నడుచుకునే వ్యక్తి ఏలీయా. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు.